యు నో వాట్, జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. నా ఉద్దేశం అది కాదు. అదేంటంటే ప్రవీణ్, నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే నేను అన్నయ్యకి అన్నయ్యని రిలీజ్ చేయాలనుకుంటున్నాను. తనకి శిక్ష వేయాలనుకుంటున్నాను. తను శిక్ష అనుభవించినప్పుడు మొత్తం అంతా రిలీజ్ అవుతాడు కదా, అప్పుడు నేను తనకి అంతా తిరిగి ఇచ్చేస్తాను. నేను నిన్ను నమ్మాలి అంటున్నావు ఆలియా నువ్వు? ఏ అన్నయ్య అయితే తన సర్వస్వం అనుకుంటున్నాడో ఇప్పుడు ఆ చెల్లెలే ఇంత నమ్మించి తన్ని మోసం చేయగలిగినప్పుడు నేను నిన్ను ఎలా నమ్మగలను? ట్రస్ట్ మీ ప్రవీణ్, సీరియస్లీ నేను కేవలం ఈ మొత్తం సిచ్యుయేషన్ ని ఆ పాయింట్ వరకు తీసుకెళ్తున్నాను. ఎందుకంటే అన్నయ్య రిలీజ్ అవ్వాలని, తను ఎన్ని తప్పులు చేశాడని. తప్పులు చేసింది తను కాదు, నువ్వే చేసావాలియా. నువ్వు ఎన్ని తప్పులు చేసినా తను ప్రతిసారి నిన్ను క్షమిస్తూ వచ్చాడు. కానీ నువ్వేం చేసావు? దాన్ని అలుసుగా తీసుకున్నావాలియా. నాకు తెలిసి ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నీ బుర్రలో ఏది ఎక్కదో నీకేం అర్థం కాదు కాబట్టి. ఆలియా, నువ్వు మీ అన్నని కోల్పోవడమే కాదు, ఈ రోజుతో నీ ఫ్రెండ్ని కూడా కోల్పోయావు. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, అండ్ మైండ్ యూ, నువ్వు దీనికి చాలా రిగ్రెట్ అవుతావు. యూ వోంట్ బి హ్యాపీ. నేను నీకెలా చెప్పాలి ప్రవీణ్, నా లైఫ్లో అతి పెద్ద తప్పు నిన్ను ప్రేమించడమే అని. అండ్ ఇదంతా కూడా నేను మనిద్దరి కోసమే కదా చేశాను. ఆలియా ఇప్పుడు నువ్వేం చేస్తావు ఆలియా? ఐ మీన్ ఈ హడావిడిలో నువ్వు ప్రవీణ్ గురించి ఆలోచించడమే మర్చిపోయావు కదా. ఇప్పుడు తన నీ గురించి ఆలోచించడం మర్చిపోతాడేమో అనిపిస్తోంది. ఐ మీన్ నేను ఈ రూపంలో చూసి నువ్వు తనకెంత దగ్గరగా వెళ్ళడానికి ట్రై చేస్తున్నావు, తను నీకంత దూరంగా వెళ్ళిపోతాడేమో. షడాస్తాను ప్రవీణ్, కేవలం నాకే సొంతం. నేను తన్ని ఎలాగైనా సరే నా సొంతం చేసుకుని తీరుతాను. ఐ రియలీ డోంట్ కేర్ తను ఏం కోరుకుంటున్నాడు. నేను తనని సొంతం చేసుకునే తీరుతాను. అయినా ప్రవీణ్ ఎలా సొంతం చేసుకోవాలి, అలాగే ఎలా సొంతం చేసుకుంటాను, యు జస్ట్ వెయిట్ అండ్ వాచ్. హి విల్ బి మైన్ వెరీ సూన్. ప్రజ్ఞోదన, ఉన్నట్టుండి ఇదంతా ఎలా జరుగుతుంది? నేను నీకు దాని గురించి తర్వాత చెప్తాను ప్రవీణ్. ముందు మనం ఆయన గురించి ఆలోచించాలి. ఇంత పెద్ద మోసాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. చాలాసేపటి నుంచి గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నారు. నాకు భయంగా ఉంది ప్రవీణ్. అభి, అభి ప్లీజ్ ఒకసారి తలుపు తెరు. బయట నేను మాత్రమే ఉన్నాను. అభి ఒకసారి తలుపు తెరు ప్లీజ్. ఎలా ఉన్నావు? చూడు చూడు, ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే ప్లీజ్. నేను ఇక మోసాన్ని ఏమాత్రం భరించలేను, భరించి బతకలేను. ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మీద నమ్మకం ఉంచండి. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. ఒక్కసారి నా మీద నమ్మకం ఉంచి చూడండి. నేను మీ కష్టాలన్నింటినీ దూరం చేస్తాను. మీరు ఎప్పుడైనా నన్ను మీ మనిషి అనుకుంటే ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి. ఒకసారి నువ్వు రావా, నా గుండెలో ఈ మాటని ఒకసారి వినిపోవా. నువ్వు లేకుండా లోకమే శూన్యం, ఎందుకీ ప్రాణం? ఓ నేస్తమా ఒకసారి నువ్వు రావా. కళ్ళు మూసుకోండి. మీరు వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఊహించుకోండి. అక్కడ నేను మీరే ఉన్నాం. ప్రజ్ఞ ఎటను వెళ్ళిపోయిందా? బ్యాగ్ ఇక్కడే ఉంది అంటే తను ఇక్కడే ఉంది. నిన్న రాత్రి నాకు ఎలా అనిపించిందంటే నా ఫుగ్గి ఆ ముగ్యాంబో వేషంలో నా దగ్గరికి వచ్చిందనిపించింది. అది నిజమా లేక మళ్ళీ ఆ ముగ్యాంబో నాటకం ఆడుతోందా? ఇప్పుడు నా దగ్గర డబ్బు కానీ ప్రాపర్టీ కానీ ఏమీ లేవు. మరి తను నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళనని ఎందుకంది?
ఏమైంది? ఏమైనా వెతుకుతున్నారా? లేదు, అది అది నిన్న రాత్రి ఇక్కడికి నా ఫుగ్గి వచ్చినట్టు నాకు అనిపించింది. తను నాకు కనిపించిందంటే అది నిజమని నేను అనుకుంటాను. కనిపించలేదంటే అబద్ధం. దాని గురించి మీరు మర్చిపోండి. ఎందుకంటే అది నిజమూ కాదు, అబద్ధమూ కాదు. అంటే ఏదైతే అవసరమో నేను అదే చేశాను. చూడండి, నిన్న మీరు మూడ్ బాలేదు, అందుకని నేను మీ మూడ్ బాగు చేశానంతే. నేనలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు నన్ను ఓదార్చారు, అందుకని నిన్న మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఓదార్చాను. రెక్క సరిపోయింది. హలో, దీన్ని ఆసరా ఇవ్వటం కాదు, ఆసరా ఇచ్చి మళ్ళీ కింద పడేయడం అంటారు. ఎందుకు అబద్ధ భాషలు కల్పిస్తావు? అబద్ధ ప్రమాణాలు ఎందుకు చేస్తావు నువ్వు? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు అని. నేను ఎలాంటి అబద్ధ ప్రమాణమూ చేయలేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎప్పటికీ మీతో పాటే ఉంటాను అని. కానీ నువ్వు నాతో పాటు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు కదా. అది మీకెప్పటికీ అర్థం కాదు. ఆఫ్ కోర్స్ నాకు అర్థమైంది. నా దగ్గర ఏమీ లేకపోయినా టాలెంట్ ఇంకా ఉంది కదా. ఆమె రాక్ స్టార్, 2-3 కాన్సర్ట్ చేశానంటే కోట్ల రూపాయలు వస్తాయి. ఇది నీకు బాగా తెలుసు కదా. ఏంటి సంగతి? మీరెంతో కాంప్లికేటెడ్ విషయాన్ని చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాతో ఉండి మీకు చాలా తెలివితేటలొచ్చాయి. తెలివిగా కాదు, షార్ప్గా ఉన్నాను నేను. షార్ప్ అయినా సరే అది నాతో ఉండడం వల్లే కదా. ఒకవేళ నేను ఎప్పుడు మీతో పాటే ఉన్నానంటే అప్పుడేమవుతుంది? అరే ఒక నిమిషం. నీకెవరు చెప్పారు నేను నీతో ఉండాలనుకుంటున్నానని? కనీసం నువ్వు నన్ను అడగాలి కదా. ఇందులో అడగడానికేముంది? నాకు తెలుసు కదా. ఏం తెలుసు? ఇదే, ఆ పేపర్స్ మీద సంతకాలు తీసుకున్న తర్వాత మీరే కదా నన్ను అందరికంటే ముందు ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి. అలాగని నీకెవరు చెప్పారు? అంటే పంపించరా? దాని అర్థం నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ సో మచ్. చూడు, ఎక్కువగా ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు తెలుసు కదా ఈరోజు నీకు ఇంట్లో ఆఖరి రోజని. అది నిజమే. కానీ మీరు ఒక్కసారి చెప్పండి మీకేం కావాలో. ఒకవేళ మీరు నన్ను ఆపాలనుకుంటే నేను ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళను. చూడు, నువ్వు తమాషాగా అంటున్నావు కదా. నీకు చాలా బాగా తెలుసు నా దగ్గర ఇప్పుడు ఆస్తిపాస్తులేం లేవు అని. నేను చెప్పడం చెప్పకపోవడం వల్ల తేడా ఏముంటుంది? ఇదంతా నీ కారణంగానే జరిగింది. ఇప్పుడేమో ఆలియా గురించి మీరు మర్చిపోండి. ఒకవేళ నేను ఇంట్లో ఉండాలని మీరు కోరుకుంటే ఆలియా కాదు, ఆ భగవంతుడు దిగొచ్చినా నన్ను బయటికి పంపించలేడు. తను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తోంది? బహుశా మళ్ళీ ఏదో నాటకం ఆడుతున్నట్టుంది. సరే, దీన్ని ఛాలెంజ్గానే తీసుకుందాం. సరే, దీన్ని ఛాలెంజ్గానే తీసుకుందాం. ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు నీ స్టైల్ని వదిలేసి ఫుగ్గి ముందులాగా సింపుల్గా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ నేను గెలిచానంటే? ఒకవేళ నువ్వు గెలిస్తే అప్పుడు మీరు నన్ను మొగాంబో అనే పేరుతో పిలవకూడదు. ఓకే, ఫైన్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఒక పని చేయి, నీ ఈ బ్యాగ్ తీసుకొని కింద హాల్లోకి వెళ్ళు. నేను నీ కళ్ళజోడు తీసుకొని నీ వెనకే వస్తాను. నువ్వు గెలిచావంటే అప్పుడు నేను నీకు నీ కళ్ళజోడు పెడతాను. కానీ ఒకవేళ నువ్వు ఓడిపోయావు అంటే నువ్వు ఇదే బ్యాగ్ తీసుకొని ఈ ఇంటి నుంచి. ఆ అవసరం ఎప్పటికీ రాదు. అంతగా ఏం చేయబోతోంది?